వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో పల్లె పులి భయం. తలసేమియా బాధితుల కోసం వెంకయ్య ట్రస్ట్కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు. 4.3 కేజీల గంజాయితో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజలను మళ్లీ పులి భయం వెంటాడుతుంది. బెల్లంపల్లిలోని కన్నాల అడవిలో సంచరించి వెళ్లిపోయిన పెద్ద పులి ఇప్పుడు బెల్లంపల్లి మండలానికి ఆనుకుని ఉన్న తాండూరు పరిసరాలలో సంచరిస్తుంది. 12 రోజులు బెల్లంపల్లి ప్రాంతంలో మకం వేసి ప్రజలను హడలెత్తించిన పెద్ద పులి ప్రస్తుతం సమీపంలోని అచులాపూర్ గోపాల్ నగర్ ప్రాంతంలోని అడవుల్లో తిరుగుతుంది. దీంతో పులి వెళ్లిపోయిందని భావించిన ప్రజలు ఒక్కసారిగా దాని కదలికలతో భయాందోళనకు గురవుతున్నారు. అచలాపురం మీదుగా మళ్లీ బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాలలో పులి కదలికలు ఉంటే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తాండూరు మండలంలో డప్పు చాటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మన గోపాలనాథ్ గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, గోపాలనాథ్ తీగలలో పెద్ద పులి వచ్చింది. మరి జంగల్ కానీ ఎవరు కానీ ఎటు పోవద్దాయో, అలాగే మరి ఊర్లు కానీ కరెంట్ తీగలు కానీ పెట్టే ప్రయత్నం చేయొద్దాయో. మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో నాపై ఎటువంటి అవినీతి జరగలేదు. సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి సొసైటీ చైర్మన్ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మా రమేష్ అన్నారు. రాజకీయ కుట్రతో మండల కాంగ్రెస్ నేతలు సొసైటీలో నేను అవినీతి చేశానని మండిపడ్డారు. ప్రజల్లో కూర్చొని అధికారుల మధ్యలో కూర్చొని చర్చిద్దామని సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదంతా నేను గత 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి మారానని నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి మండిపడ్డారు. అవినీతి జరిగినట్టు నిరూపిస్తే చైర్మన్ గా యశ్వంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పి పోతాడని ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నా, అదే మాటకు కట్టుబడి ఉన్నా. ఒకవేళ చైర్మన్ గా నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. చైర్మన్ గా రాజకీయంగా మీరు అదే రైతులకు ఇస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా, రైతుల సమక్షం లోపల పెట్టు, నువ్వు ఎంక్వైరీ చేయి. లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తున్న సొసైటీని మొత్తం ఇవాళ దాన్ని ఏ రకంగా చేశారంటే 11 నెలల నుంచి ఒక లోన్ ఇవ్వలేని పరిస్థితి, 51 ఎంక్వైరీ పెట్టించి హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు రాలేని పరిస్థితి, ఇప్పటికి ఒక క్రాప్ లోన్ ఇవ్వలేని పరిస్థితి. జీతాలు నువ్వు 7 ఏళ్ళు చేసిన పీరియడ్లో నీ సొంత జీతాలకు కూడా కష్టపడి సంపాదించలేవు. నేను ఇవాళ వచ్చిన తర్వాత ల్యాండ్ కొని 3 లక్షలకు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించిన ఇవాళ 3 కోట్ల ఆస్తి, ఇవాళ 5 కోట్ల ఆస్తి. విలేజ్ లో గోదాము నువ్వు ఉన్నప్పుడు లేకుండానా? మరి ఎందుకు ఉన్నదాన్ని ఇడిచిపెట్టి ఊసుగలదాన్ని వెంబడి పోయినట్టు మరి ఇవాళ మండలంలో పోయి కట్టినవు ఆ సొసైటీ బిల్డింగ్లు నీ పీరియడ్లో కట్టినవి. ప్రతి ఒక్క జిల్లాలో 5 లక్షలకే 4,95,000 ఆరోపణలు వచ్చినటువంటి రిపోర్టు మీద మళ్ళీ అధికారులతో కలిసి దాని మీద స్పష్టంగా వివరణ ఇచ్చి, మరి ఎప్పుడు ఎందుకంటే దాంట్లో ఒకటి మాత్రం పాత బిల్డింగ్ మీద డబ్బులను కొత్త బిల్డింగ్ రాయడం అనేటటువంటిది మరి ఎక్కడ అవగాహన లోపం జరిగిందో మరి దాని విషయంలో మరి చైర్మన్ గారు చూసుకుంటారు. దయచేసి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని, స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలతోటి మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేసి మీరు చేయాలనేటటువంటిది మీ అధినాయకత్వం ఉన్న లక్షణాలు మీకు కూడా వచ్చినట్టున్నాయి. దయచేసి ఆయన కూడా ఇదే పట్టుకున్నాడు. కేసీఆర్ గారి అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేడు. వస్తేనే ఆయన అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారి యొక్క
కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేసిండు. పక్కా మీకు మీ నాయకుని యొక్క లక్షణాలు పరిపూర్ణంగా వచ్చినాయి కాబట్టి మరి స్పోర్టివ్ గా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏదైనా ఉంటే అధికారులు తెలుస్తారు, అధికారులు చూసుకుంటారు. సస్పెండ్ చేయాలన్నా తొలగించాలన్నా అధికారులతో ఆయన కృషి చేయాలి. మరి దాని గురించి నిన్న మరి ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఈ విధంగా చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాలని చెప్పి కోరారు. కాబట్టి మీరు వింటున్నారు కదా ఆవేదన, చైర్మన్ గారి ఆవేదన మీరు వింటున్నారు. మీరు ఎత్తుకున్న బిడ్డను మా మీద ఎత్తేస్తే ఇది కరెక్ట్ కాదు. అది ఆనాడు ఆయన మంచిగా చేసిండు అని ప్రజలు అన్నారు, మీరన్నారు, అందరం అన్నాం. మరి ఎన్నికలైన తర్వాత మీరు గెలిచిన తర్వాత ఒక నాయకుడు ఫోన్ చేసి మా పార్టీలోకి వస్తే నీ మీద ఎలాంటి ఆరోపణలు ఉండయి, ఎలాంటి ఎంక్వైరీలు ఉండయి, నీ పోస్టు అట్టనే ఉంటుంది, లేకపోతే నేను నానా రకాలుగా బాధ పెట్టి హింస పెట్టి నేను ఆరోపణలతోటి మరి తప్పుడు సమాచారంతో మరి అధికారులను అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేసి రాజకీయ ఒత్తిళ్ల ద్వారా మరి ఆయనను ఎంపీ రికార్డ్ ప్రకారం తీసుకున్న బిల్లులే తీసుకున్నా. మరి దీని మీద 4,44,000 రూపాయలు మరి షేర్ అమౌంట్ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. అది బ్యాంక్ మేనేజర్కు, అక్కడ ఉన్న అధికారులకు, ఆ రైతులకు మరి ఎంత లోన్ తీసుకుంటే ఎంత పట్టుకోవాలి, 10% పట్టుకోవాలి అంటారు. మరి 257 మంది రైతుల దగ్గర తీసుకున్నట్టున్నావు. మరి ఇప్పటి వరకు నాకు ఏ రైతు కూడా మీ దగ్గర షేర్ అమౌంట్ ఇట్లా తీసుకున్నారు. మరి చైర్మన్ గారు మా దగ్గర ఎక్కువ తీసుకున్నారు, నాకు ఏ రైతు కూడా నా దృష్టికి తీసుకురాలేరు. మరి 900 మంది రైతులకు లోన్లు ఇచ్చినాం. మరి అది ఆ ఎంక్వైరీలో కూడా నాకు ఎలాంటి ఆ 4,44,000 కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. అది మీరు నాకు సంబంధం ఉన్నట్టుంటే నేను దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నా. మరియు ఇలాంటి ఆరోపణలు నా మీద చేయడం కరెక్ట్ కాదు. మరి రాజకీయంగా నన్ను తొక్కాలి మీరు అందరు అనుకుంటే మరి మొన్నటి వరకు ఎంక్వైరీ 115 రోజుల కిందటనే ఎంక్వైరీ అయిపోయింది. మరి ఇవాళ మళ్ళీ ఆ ఎంక్వైరీని రేపు ఎక్స్టెండ్. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మహ్మద్ వాలీ బాషా ఇంటి వద్ద పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారన్న నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 34 క్వింటాల పీడీఎస్ పట్టుకొని కేసు నమోదు చేసిన పాలకుర్తి పోలీసులు కర్నూలు నగరానికి చెందిన పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించి చెక్కులను పంపించేశారు. కొత్తపేట ప్రాంతానికి చెందిన షేక్ సోహెల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,56,000 రూపాయలు మంజూరు అయ్యాయి. శ్రీనగర్కు చెందిన నాగగిరిధర్ అనే వ్యక్తికి బైపాస్ సర్జరీ అవ్వగా ఇతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,80,794 రూపాయలు మంజూరు అయ్యాయి. వీరికి సదరు చెక్కులను మంత్రి టీజీ భరత్ ఆయన నివాసంలో అందించారు. తమకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన మంత్రి టీజీ భరత్ కు వీరు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమకారులు
సయ్యద్ నాయిం ఆధ్వర్యంలో కరీంనగర్లోని హౌసింగ్ బోర్డీ కాలనీలో అనాథాశ్రమంలో కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరీష్ శంకర్, కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీటీ రాజేంద్ర ప్రసాద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. Long live KCR, long live, long live, long live KCR, long live, long live, long live KCR, long live. Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి, KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేక్ పెట్టండి అన్న, పెద్దవాంచి చూడు. అందరికీ నమస్కారములు. ఈరోజు మా ప్రియతమైన నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారి జన్మదినం ఉంది. ఈ శుభ సందర్భంగా మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు మంచి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని దేవునితో కోరుతున్నాము. ఈ సందర్భంగా మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అనాథాశ్రమంలో కేసీఆర్ గారి పేరు మీద పండ్లు మేము పంపిణీ చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జీవి రామకృష్ణ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ చల్లా శంకర్ గారు, మా కరీంనగర్ తెలంగాణ ఉద్యమ స్వరూపం మాజీ ఎమ్మెల్సీ నారదాసు గారు, అదేవిధంగా పెద్దలు మా చిటి రాజేందర్ అన్న గారు, అదేవిధంగా నాతో మిత్రులు ఇమ్రాన్, అందరూ ఇక్కడ ఉన్నారు. మిత్రులారా, కేసీఆర్ గారు అంటే ఒక శక్తి, కేసీఆర్ గారు అంటే ఒక బలం, ఒక నమ్మకం, ఒక ప్రేమ. మనం గతంలో చూసినాం కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినారు. తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చినారు. అభివృద్ధిలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో స్థాయిలో నంబర్ 1 పొజిషన్ తెలంగాణకు తీసుకొచ్చినారు. మనం చూసినాం ఎన్నో విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినారు. మరొకసారి కేసీఆర్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలతో థ్యాంక్ యూ. జై తెలంగాణ. నగరంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం 5 వార్డుల్లో 2.42 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా 50వ వార్డు కొత్తపేటలోని ముస్లిం శ్మశాన వాటికల్లో 20 లక్షల రూపాయలతో వసతుల కల్పనకు, 2వ వార్డు హజీరా కాలేజ్ నుండి వాసవి కాలేజ్ వరకు 35 లక్షల రూపాయలతో మురుగు కాలువ, 12వ వార్డులో డబారా కాలనీ, కేవీఆర్ గార్డెన్స్ ప్రాంతాలలో 62.4 లక్షల రూపాయలతో మురుగు కాలువలు, 24వ వార్డు లక్ష్మీనగర్ నందు 75 లక్షలతో మురుగు కాలువ, 23వ వార్డు శ్రీరామ్ నగర్లోని పలు కాలనీలో 50 లక్షల రూపాయలతో మురుగు కాలువల నిర్మాణానికి మంత్రి కమిషనర్ శంకుస్థాపనలు చేశారు. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తులు వీరప్ప, చింతరవి, యశ్వంత్ రెడ్డి, రమేష్ నాయక్, మోహన్, సలీం తదితరులు పాల్గొన్నారు. आज 71 साल केसीआर जयंती जरपले रेजन अताय जे प्रोग्राम सेन राम राम केसीआर तेलंगाणा उद्यमकर्तानी आओ तो तेलंगाणा आवणो नहीं तो मार जान जावणो ताणी तेलंगाणा से तकलीफ लाताणी तेलंगाणा उद्यम ताणी 14 सालन तेलंगाणा लाए केसीआर आज गोर आजमेन
కర్నూలు జిల్లా విజిబుల్ పోలీసింగ్తో ప్రజల భద్రతకు భరోసా. విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని జిల్లా కర్నూలు పోలీసులకు జిల్లా ఎస్పీ శ్రీ వికాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈరోజు కర్నూలు పోలీస్ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలను నిర్వహించారు. విజిబుల్ పోలీసులో భాగంగా వాహనాలు తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. కార్ల డ్రైవర్లు సీటు బెల్ట్ వేసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని అన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో తరలిస్తే చర్యలు తప్పవని సూచించారు. రహదారి భద్రతా నియమాల ఉల్లంఘనపై పోలీసులు చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం 55వ డివిజన్లో తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతే శతమానం భవతి శీఘ్రమేవ కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. తుగ్గలి టీడీపీ నాయకులు సుంకన్న కుమారుని వివాహ వేడుకలో పాల్గొన్న పతికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్. ఒక మంచి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నా. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈ రోజు యూఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్ గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈ రోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈ రోజు మీరు ఇక్కడ పని చేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
హన్మకొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మదినం సందర్భంగా వడ్డపల్లిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పూజలు చేశారు. అనంతరం ఫాతిమా నగర్ వద్ద గల మొక్కలు నాటి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. మీరు పెట్టుకోండి అన్న బయట తీసి పెట్టండి సార్ మళ్ళీ నన్ను పెట్టుకోతానవే సార్ ఫ్రూట్స్ అన్న కొంచెం దూరం ఉండి దిగిరే మీరు థ్యాంక్ యూ. సిద్ధాంతాన్ని నమ్ముకొని శాంతియుతంగా తెలంగాణను సాధించినటువంటి మహనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా తెలంగాణ వాదులు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా ఈరోజు ఘనంగా వైభవంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కూడా గత 10 రోజుల నుంచి అనేక క్రీడాకారులను ప్రోత్సహించాలని, అనేక క్రీడాకారులకు క్రీడలు పోటీలు నిర్వహించి మరి వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహకర బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ఇదే కాకుండా మాజీ రాజ్యసభ సభ్యుడు సోదరులు సంతోష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వృక్షార్చన రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు 3 చొప్పున నాటడం జరిగింది. ఇదే కాకుండా కాజ్పేట్లో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనేక దేవాలయాల్లో, మసీదులలో, అదేవిధంగా చర్చిలలో ప్రార్థనలు నిర్వహించి కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి మరొక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గత 10 ఏళ్ళు అమలు చేసిన విధంగా మరోసారి పరిపాలన పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి పాల్గొంటున్నటువంటి వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా గులాబీ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. దీన్ని ప్రసారం చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మన తలసేమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదంటే నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసేమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.